స్వాతంత్ర సమరంలో అసువులు బాసిన మహనీయుల గురించి నేటి తరానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ప్రముఖ రచయిత కానూరి బద్రీనాథ్ రచించిన భారత స్వాతంత్ర సమర చరిత్రలోని చారిత్రక అనుక్రమాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కాకినాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో అసువుల బాసిన మహనీయుల గురించి నేటి సమాజానికి తెలియచేయడానికి రచయిత చేసిన బృహత్తర కార్యక్రమం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే యువతలో దేశభక్తిని నింపుతుందని అన్నారు. అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈరోజు పిల్లలు మొత్తం ఎవరైనా కానీ తల్లిదండ్రులు గారం అయితేనో ఇంకోటి అయితేనో పిల్లలు పూర్తిగా పక్కదోవ పడుతున్నారు ఈ రోజుల్లో. సో అంచేత మెయిన్గా నేను ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా స్కూల్స్కి పంచాలని చెప్పేసి ఆయనకి నేను చెప్పడము, ఆ విధంగా నేను మొదలను కూడా చేయించడం జరిగింది. కారణం ఏంటంటే మన కాలం అంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం, ముందు ముఖ్యంగా పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడము, తద్వారా వాళ్ళు పాడడం ఫస్ట్ అక్కడ జరిగింది అక్కడ ఇంట్లో చిన్నపిల్లల నుంచి. ఎందుకంటే మా మనవడు కూడా అంతే, లాస్ట్ 4వ సంవత్సరం వాడికి లాస్ట్ ఇయర్ వరకు రామాయణం అంతా చెప్పేవాడు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ సినిమాల గురించి ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాడు.